జాజి మూర తెస్తా సోమవారం ఓయ్ మల్లె పూల మూర తెస్తా మంగళవారం అరే బంతి పూల మూర తెస్తా బుధవారం అరే గిట్టి పూల మూర తెస్తా గురువారం ఏ బాబు సుఖమని మూర శుక్రవారమే ఓ బాబు తెరా సపని మూర శనివారమే ఏ ఆదివారం ముళ్ళో పుచ్చి ఆరు రోజులు పట్టి అడిసుకోమంది అంతమే ఏ మమ్మ హేసా నీ ముస్తాబై ఇటా బచేసా మమ్మ హేసా ఏ ముస్తాబై ఇటా బచేసా బాగున్నారా? రెడీయా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. మీ అందాన్ని చూసి ఆ చంద్రుడు చిన్నపోతాడు కదా, మీ చల్లని చూపు కూడా సూర్యుడు చల్లబడతాడు కదా, మీ నవ్వుకి చీకటి కూడా వెలుగైపోతుందంట, మీ మాటకి మౌనం కూడా పాట పాడేస్తుంది. అందుకే అనేదిరా ఆడవాళ్ళు మీకు. సో ఈ రోజు ఎపిసోడ్ మాత్రం అదిరిపోబోతుంది. మన ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపెంట్స్ కూడా అంతే అదరగొట్టడానికి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దేమ్. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే అస్సదియా గుండెల్లోన మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. అమ్మా మీ పేరు? కు అంటుంది కోకిల, నా పేరు నిఖిల. అబ్బా మీ వాయిస్ కూడా కోకిలాగా ఎంత స్వీట్ గా ఉందోనండి. ఎప్పుడన్నా మీ ఆయన దగ్గర కాంప్లిమెంట్ తీసుకుని పాట పాడారా? పాట కదండి, డైరెక్ట్ చెప్పేశాడు. వద్దే నువ్వు పాట పాడకు, వీలైతే మాటలు కూడా ఆపేయి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ అరేంజ్ మ్యారేజ్. లవ్ అయితే చెప్తారా టీవీలో చూస్తుంటారు అందుకేనా? లేదు నిజం చెప్పండి. లేదండి, అరేంజ్. అరేంజ్ తర్వాత లవ్ అయింది. అయ్యా మీ ఆయనలో నచ్చిన ఏమైనా 3 క్వాలిటీస్ చెప్పండి. నన్ను బాగా అర్థం చేసుకుంటారు. ప్రతి మొగుడు వాళ్ళ పిల్లని బాగా అర్థం చేసుకుంటారు. అలా అనుకుంటారు. అలా అనుకుంటారా? అంటే ఆవిడ చెప్పింది అబద్ధం అని చెప్తున్నారా? మీరు అన్నదానికి చెప్తున్నాను. మీ ఆయనలోనే ఉన్న క్వాలిటీస్ అంటే నాకు ఎప్పుడన్నా బద్ధకంగా ఉండి నేను వంట చేయకపోయినా బయట నుండి తీసుకొచ్చి ఈమె కూడా బద్దకం ఉన్నప్పుడు వీలైన కూడా అట్లే చేస్తాడు. స్పెషల్ ఏం లేవా? మా ఆయన్నే స్పెషల్ నాకు. బాగా దీనికి మించి ఏముంటది ఇంకా. అమ్మ మీ పేరు? హాయ్ రవి గారు. సూర్యు నుంచి వచ్చేది కాంతి, ఈ షోకి వచ్చింది శ్రవంతి. అరే వా, శ్రవంతి. ఏం చేస్తుంటారు? నేను గ్లాన్ ఫార్మా జాబ్ చేస్తున్నాను. ఫార్మా ఫీల్డ్. ఓ ఫార్మా ఫీల్డ్, లవ్లీ లవ్లీ. ఎలా ఉందండి? బ్యాలెన్స్ చేస్తున్నారా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్? కష్టంగా ఉంటుందా? చాలా కష్టంగానే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, వి కెన్ మేనేజ్. పెద్ద ఛాలెంజ్ ఏంటి ఈ బ్యాలెన్స్ చేయడంలో? ఛాలెంజెస్ అంటే మా హస్బెండ్ కూడా ఫార్మా ఫీల్డ్, హీ కెన్ అండర్స్టాండ్, దట్స్ వై నాకు బ్యాలెన్స్ అవుతుంది అంతే. బ్యాలెన్స్ అవుతుంది. వెరీ నైస్. అండర్స్టాండింగ్ పార్ట్నర్ ఉంటే ఈజీ అవుతుంది. దట్స్ ఇట్. హాయ్ రవి గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. పుల్లగా ఉంటుంది చింతకాయ. నా పేరు విష్ణుప్రియ. చింతకాయ విష్ణుప్రియ. ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ డాక్టర్, ఐఎమ్ అనస్థెటిస్ట్. ఓ అంటే ఏమైనా ఆపరేషన్ కి ముందు మీరే రావాలి కదా, ఎంట్రీ లేకుండా ఏ సర్జరీలు జరగవు. అంటే నిజంగా చాలా తక్కువ మంది ఫీమేల్ డాక్టర్స్ చూసినప్పుడు నాకు చాలా హైగా ఫీల్ అవుతుంది అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్స్ చదువుకోవడం మా ఫ్యామిలీలో ఉన్నారు లేడీ డాక్టర్స్. ఎంత కష్టమో దగ్గర నుంచి చూశాను. వెరీ గుడ్. అంటే నాకు షోల్డర్ పెయిన్ చాలా ఉందండి రీసెంట్. ఒక చిన్న ఇంజెక్షన్ తో సెట్ చేసేయచ్చు. మీరు ఎనస్థిసియా మొత్తం సలబడుతుంది ఇది? లేదు, వేరేవి కూడా ఉన్నాయి. పెయిన్ మెడిసిన్ అని కొంచెం డెవలప్ అయ్యాము. సెట్ అవుద్ది. అమ్మ మీ పేరు? హాయ్ రవి గారు. అమ్మ బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఏదో ఇట్లా. అయ్యో, నాకు ఇష్టమైన ఫ్రూట్ కివి. నా పేరు దేవి. దేవి గారు. దేవి గారు ఏం చేస్తుంటారు? నేను మదర్ టీచర్ యాక్చువల్లీ. మదరా టీచరా? మదర్ టీచర్. ప్రతి మదర్ టీచ్ చేస్తుంది కాబట్టి మదర్ టీచర్. టీచింగ్ ఓన్లీ సెకండ్ క్లాస్. దే ఆర్ కిడ్స్ నో. సో మదర్ టీచర్ అట్లా అంటారా? వెరీ గుడ్ అండి. మదర్ టీచర్. ఎంజాయ్ చేస్తున్నారా మీ టీచింగ్ ప్రొఫెషన్? ఐ లైక్ ప్రొఫెషన్. వెరీ నైస్. అమ్మ మీ పేరు? హాయ్ రవి గారు. హాయ్ అండి. నాకు ఈ షో అంటే చాలా ప్రీతి. నా పేరు శాంతి. ప్రీతి శాంతి.
ఏం చేస్తుంటారమ్మా? నేను హెచ్ఆర్ జాబ్ చేస్తున్నాను. హెచ్ఆర్ జాబ్ చేస్తున్నారు. కంపెనీ తెలుసుకోవచ్చా? షుగ్ ఎల్ఎల్పి. వెరీ నైస్. మీకు ఎలాంటి ఛాలెంజెస్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం? మా హస్బెండ్ సపోర్ట్ వల్ల నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. వెరీ గుడ్. హస్బెండ్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. హాయ్ రవి గారు. అయ్యమ్మా మీ పేరు? బంగారం సువర్ణ, నా పేరు అపర్ణ. బంగారు సువర్ణ. నా పేరు అపర్ణ. బంగారం అంటారు సువర్ణ, అదేనా? ఓకే ఓకే. నిజంగా అంటే మన డాక్టర్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు, ఒక హెచ్ఆర్ ఉన్నారు, ఫార్మా ఇండస్ట్రీ నుంచి, సాఫ్ట్వేర్ నుంచి, హౌస్ వైఫ్ పెద్ద ప్రొఫెషన్. నిజంగా అండి, ఇంతమంది మనషులని ఆడవాళ్ళు మీకు చూడాలని వీళ్ళందరికీ ఒక సెల్యూట్. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. అరే బోర్డు తీసుకురండి రా. హలో స్టూడెంట్. గుడ్ మార్నింగ్ టీచర్. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బొమ్మలు దించుతాను. ఆ బొమ్మలు 3, 4 కలిపితే ఒక పాటను, ఒక సినిమా డైలాగు, ఒక సినిమా టైటిల్ అవుతుంది అన్నమాట. అది ఏందో మీరు చెప్పాలి. అది చెప్పాలంటే ఫస్ట్ బజర్, మీ ఇద్దరికి ఒక్కొక్క బజర్ ఉండాలి. మీ బజర్ ఏంటి? గట్టిగా వినపడాలి. ఏంది? అవురా అవురానా? మీది లక 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 లక. ఒక నాగవల్లి, ఒక చంద్రముఖి. చెప్పిన కదా, వీళ్ళ రూపంలో డ్రాకులాలు, శాకునాలు, శాకినీలు, డాకినీలు ఉంటారు. మీ బజర్ ఏంటి? ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకి చెప్పే అవకాశం ఫస్ట్. జాగ్రత్తగా చూడర్రి. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఇది ఒక సినిమా పాట. చెప్పరి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎవరికి చిక్కనోడు. రాంగ్. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా, చూస్తావా అది టీచర్ అంటే. రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో ప్లే చేయండి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది. ఏందమ్మా ఇది? చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా. ఇది ఎక్కి దింపుతావనా? ఇది ఎక్కి దింపుతావనా? ఇప్పుడు రెండోది. ఇది ఒక సినిమా టైటిల్. లక 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 లక. ఫస్ట్ ఇది రవితేజ గారి సినిమా. ఊసరవెల్ల. రవితేజ గారి సినిమా. గాజులు ఇవి, చేతికున్న గాజులు, ఇది పిల్లి. వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు? బ్యాంగిల్స్. ఇదేంది? బెంగాల్ టైగర్. రైట్ ఆన్సర్. ఒక పాయింట్ ఇటు వచ్చింది, ఇప్పుడు ఒక పాయింట్ ఇటు వచ్చింది. ఫైనల్ థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవి రెండిట్లాగా ఈజీ ఉండదు, చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు నేను దించే బొమ్మ ఏంటంటే ఇదొక సామెత. అవురా అవురా. చెప్పురా చెప్పురా.
చింత చచ్చినా పులుపు చావలేదు. చింతేడుంది? ఆ చెట్టు చెట్టేది చింత చెట్ట. లకలక లకలక. నోరు మంచిదైతే ఊరు మంచిది. రైట్ ఆన్సర్. నోరు గుడ్డు గుడ్డు అయితే మంచి మంచి. నేను చెప్తా, వెనకాల నుంచి ఆన్సర్ వచ్చిందని చెప్పేసి అయిపోతుంది. చెప్పు, నిజం చెప్పు. యాక్చువల్లీ మేము డిస్కస్ చేసుకుంటున్నాం సార్, వాళ్ళు కూడా ఆన్సర్ గట్టిగా అనేసారు, మాది వాళ్ళ సింక్ అయిపోయింది, కరెక్ట్ ఆన్సర్ అయింది. టీచర్ అనిపించుకున్నావు చూడు. వాళ్ళ వెనకాల నుంచి ఆన్సర్ చెప్పడంతో, అది మీరు వినడంతో ఈ పాయింట్. యాక్చువల్లీ మేము చెప్తుంటే వాళ్ళు వెనకాల నుంచి వచ్చి ఆ పాయింట్ డిస్క్వాలిఫై. వీళ్ళకి వచ్చి రౌండ్ విన్నర్. లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది. ఊరికనే అనండి, వాళ్ళ పాయింట్ పోయి మీకు ఎందుకు వస్తుంది? డ్రా అయింది కాబట్టి దేవుడి మీద వదిలేస్తున్నాం భారం అంతా. సో ఫస్ట్ హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. టైల్స్. Tails. Heads are, heads are, and it is. Heads point ఇక్కడ. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. Congratulations, you win 3,000 rupees. సెకండ్ రౌండ్ మా బీరంగూడలో అద్భుతమైన డాన్సర్లు ఉంటారని బయట టాక్. అండ్ ఇప్పుడు దాకా ఫస్ట్ రౌండ్ లో మా పెద్దమ్మని చూసిన తర్వాత వచ్చిన థాట్, నిజంగా మమ్మీలో అద్భుతమైన డాన్సర్ మీరు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే శ్రీలీలని చూస్తున్నట్టుంది. మీరందరు ఇలా సహకారం ఇస్తే నేను ఇలా ఎప్పుడు ఆనందంగానే ఉంటాను. అది ఆనందం డాన్స్ రూపంలో బయటకు వస్తుంది. సూపర్ గా చేస్తారు. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత నీ థాట్ వచ్చింది ఈ డాన్స్ చేద్దామని. నేను ఒక డాన్స్ స్టెప్ చూపెడతా, అంటే నేను చూపించినట్టు చేశాను అనుకోండి, నేను ఎగ్జాక్ట్ గా నేను ఎలా అయితే చూపించానో అలా చేశాను అనుకోండి, మీకు క్యాష్ ప్రైజ్ ఇస్తా. లేదు నాకంటే బాగా చేశారనుకోండి, క్యాష్ ప్రైజ్ ఇంటూ 5 times చేస్తా. సో బాగా చేయండి, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్. చెప్పండి అంటే జాగ్రత్త చూడండి. మీరు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఫస్ట్ నిల్చుంటారు. ఫస్ట్ ఓకేనా? ఫేమస్ సాంగ్ జరగండి. మీరు పాట అందరు వినే ఉంటారు, జరగండి. మా రామ్ చరణ్ గారి పాట. అరే మ్యూజిక్ పెట్టరు ఒకసారి. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే, కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి. వాటే 3 స్టెప్పులు టపీమని వచ్చేయండి. టపీమని చేసి తుస్సుమని వెళ్ళిపోండి. ఎవరైతే అట్లా బాగా చేస్తారో వాళ్ళకే క్యాష్ ప్రైజ్. పెద్దమ్మా నిన్ను ఇప్పుడు కాదు, లాస్ట్కి పిలుస్తా. రండి అమ్మా, మీ నుంచి స్టార్టింగ్. రండి. రామ్ చరణ్ గారి పాట. దయచేసి కొంచెం, ఎందుకంటే నేను వాళ్ళతో తిరిగేటప్పుడు నన్ను చెంపుతో కొట్టినాను, ఏం చెప్పి. ఓకేనమ్మా, జాగ్రత్త. మ్యూజిక్ ఏనా బాబురావు? ఏందది? మ్యూజిక్ పెట్టినాం నీకోసమే, మళ్ళీ పెట్టరా. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. దీనికోసమేనా? మర్చిపోయినావా? మరి చేయందుకు లేపినావు? బయలుదేరి నుంచి ఫాస్ట్ గా. దేనికంటే వీళ్ళు ఎవరు? నానా నేను చూస్తే నువ్వు చేస్తారట అనిపిస్తుంది అరదా. రెడీ మ్యూజిక్. జరగండి జరగండి జరగండి, మాసు నుంచి మాసు పీసు పంచనండి. ఒక్కరు లేరా బీరంగూడలో? చేస్తావా అమ్మా? ఐ లైక్ దిస్ ఎనర్జీ. మ్యూజిక్ పెట్టండి, రైస్ డైరెక్ట్ ఐసీయూకే. మ్యూజిక్ అయిపోతుందాడా? డాన్స్ తక్కువ బర్రెల్ని అడే అడే అంత తోలుతున్నట్టుంది. రెడీ మ్యూజిక్. జరగండి
జరగండి జరగండి జరగండి మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే మర్యాదగా అర్థమైపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. ఎవ్వరు లేరు. నాకెందుకు ఈవిడ చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది. ఈవిడ డైరెక్ట్ నన్ను అంబులెన్స్ ఎక్కిస్తుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, అరే మ్యూజిక్ ఏరా డైరెక్ట్ సావు ఇప్పుడు. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే. మెగా స్టార్ ఫ్యాన్స్, మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇదేనా క్షమాపణలు? టెన్షన్ పడుతున్నారా? ఇంత సింపుల్ గా చూపెడితే మా పెద్దమ్మ రావాల్సిన టైం వచ్చింది. పెద్దమ్మ ఎంటర్ ది డ్రాగన్, మైక్ ఇచ్చేయి. 3, 2, 1 మ్యూజిక్. అమ్మా మీ ఇంట్లో ఎవరైనా వస్తే ఇప్పుడు కాదురా, ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళి బయటికి పోండా. ఫ్లో అమ్మా, ఫ్లో ఫ్లో బాగా వచ్చింది. రెడీ మ్యూజిక్. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి 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 స్టార్ లోకైన స్టార్ వచ్చనండి. ఎవరైతే చేశారు ఆనుమూర్తి అందరు రెండిటు మా ఆడవాళ్ళు మీకు జోరు స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఎన్నిసార్లు ఈ ఎపిసోడ్ లో ఈ డాన్స్ చేయడం చూపించడం, ఫస్ట్ టైం 500 ఎపిసోడ్ల తర్వాత ఎవరు చేయలేదు ఆ డాన్స్ నేను చూపించినట్టుగా. కానీ కొద్ది గొప్ప బెటర్ చేసింది అని అంటే ఆడియన్సే. వీళ్ళ మీదే వదిలేసిన, నేను రిస్క్ తీసుకోను. మా పెద్దమ్మా యునానిమస్ ఎంటర్టైన్మెంట్ కి ఓటేశారనమాట. కంగ్రాచులేషన్ పెద్దమ్మా, నీకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి, నాకంటే బాగా చేసావని అందరు అనుకున్నారు కాబట్టి 1000 రూపీస్ ఆ కుర్చీని మాట్లాడబెట్టి అండ్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. 500 రూపీస్ 500 రూపీస్ 500 రూపీస్. కానీ నీ డాన్స్ నేను చూసిన కాబట్టి ఇది నాకే మళ్ళా. వామ్మో, ఎప్పుడు కూడా లైఫ్ లో ట్రై చేయకమ్మా, ఓకేనా? అసలు దాని దగ్గర కూడా పోకమ్మా. డాన్స్ లో డి అని వినబడ్డా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోమ్మా. దానికి ఇగో దీంతో టికెట్ బుక్ చేస్తూ అస్సాం వెళ్ళిపోను ఫస్ట్. జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే పిచ్చి లేగుతాడే కుర్రగాడు చూడే కుచ్చులాగుతాడే. జరగండి జరగండి జరగండి. రే ఆల్మోస్ట్ ఫిట్స్ వచ్చే రకంరా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి ఎంతూసియాస్టిక్ యూత్ ప్లస్ ఓల్డ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఏమిటంటే టీమ్ లో ముగ్గురు ఉన్నారు కదా, 1 by 1 దూకుకుంటూ 2 కాళ్ళతో దూకుకుంటూ, స్కిప్పింగ్ దూకుడు కాదు, ఈ స్కిప్పింగ్ దూకుడు, ఓకేనా? 2 కాళ్ళతో ఈక్వల్ గా అటు దూకి అక్కడ కోన్ ఉంది కదా, ఆ కోన్ లో రింగులు వేసేయాలన్నమాట. కానీ దూకేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా 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 తిప్పుతూ ఉండాలి. ఇది అడ్డగోలుగా తిరిగినా, మీరు జంపింగ్ సరిగ్గా చేయకపోయినా, ఇది మధ్యలో కింద పడిపోయినా అది కౌంట్ చేయాలి. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో.
ఆమె కదా ఆవిడ ఏంది ఆడేటప్పుడు నైట్ వాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది దూకాలనా? ఎందుకమ్మా ఏమైంది? లేదండి కొంచెం టెన్షన్ వచ్చేసింది అందుకే. టెన్షన్ వచ్చిందా? ఎవరున్నారు ఈడ టెన్షన్ పడి? లేదే పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ టైం. ఓ ఇంట్లో చెప్పకుండా వచ్చారా? ఓ దొరికిపోతారని భయంతో రాండవా మాయమ్మే. సో మీరు గెలవాలంటే 6 ఓకేనా? వాళ్ళు చాలా మెల్లగా ఆడారు. మీరు ఫాస్ట్ గా 30 seconds లో 7 వేసి 6 వేసేయచ్చు. ఆల్రైట్ 3, 2, 1 గో. సో టోటల్ గా మీరు 6 వేసారు. 6లో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకోకుండా వేసారు అని అంటే 2. సో మీ టోటల్ స్కోర్ ఇస్ 4. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ 3000 రూపాయలు. another fantastic episode comes to an end. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఆడవాళ్ళు మీకు